సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలకు పొగరు పెరిగిందన్నారు. సీఎల్పీలో చెప్పినా ఎమ్మెల్యేల పనితీరు మారడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు హైదరాబాద్లో టైంపాస్ చేయడం సరికాదన్నారు. పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నష్టపోతారన్నారు. తనను నమ్ముకున్న వారిలో ఒకరైనా దయాకర్కు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలకు పొగరు పెరిగిందన్నారు. సీఎల్పీలో చెప్పినా ఎమ్మెల్యేల పనితీరు మారడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు హైదరాబాద్లో టైంపాస్ చేయడం సరికాదన్నారు. పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నష్టపోతారన్నారు. తనను నమ్ముకున్న వారిలో ఒకరైన దయాకర్కు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సతీష్ సతీష్ వైశాలి, సీఎం రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో అంటే మొన్న జరిగినటువంటి సిఎల్పి మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు కూడా డైరెక్షన్ ఇప్పినప్పటికీ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు బయట పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలకు పొగరు పెరిగిందని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి సిఎల్పిలో చెప్పినా ఇటు ఎమ్మెల్యేల తీరు మారకపోవడం పట్ల కూడా ఆయన మండిపడ్డారు. రీసెంట్ గా ఇటు మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు మంత్రి వర్గంలో చోటు కోసం ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా మరి ఆయన ఇటు జానారెడ్డిపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ధృతరాష్ట్రుడు వ్యవహరిస్తున్నాడంటూ కూడా కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది అంటే ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గాని, అదేవిధంగా ఇటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గాని కొంతమంది మంత్రివర్గంలో చోటు కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు కూడా మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంతో కొంతమంది అసహనం వ్యక్తం చేసి ఇటు బహిరంగంగానే ఇటు కాంగ్రెస్ నాయకుల పట్ల మరి అంతర్గతంగా చర్చించుకోవాల్సిన విషయాలు కూడా బహిర్గతంగా మాట్లాడడంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంతవరకు సీరియస్ అయ్యారు. మరి ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు కొంతమంది హైదరాబాద్ లోనే టైం పాస్ చేస్తున్నారని, మరి ఇది సరికాదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలంతా కూడా సూచించారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలంతా కూడా గ్రౌండ్ లెవెల్ ఉండాలని, మరి ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లలో కీలకంగా వ్యవహరించాల్సినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కువగా హైదరాబాద్ లో చక్కర్లు కొట్టడం పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మండిపడడం జరిగింది. మరి ఇప్పటికే చాలా వరకు చూస్తే మాత్రం చాలా మంది ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీకి దూరంగా, ప్రజలకు దూరంగా ఉంటున్నారు. ఎప్పుడు చూసినా కూడా హైదరాబాద్ కేంద్రంగానే ఎక్కువగా తిరుగుతుండడం పట్ల మరి చాలా మంది తమ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ వర్క్ లో భాగంగానే తిరుగుతున్నామని చెప్తున్నప్పుడు కూడా మరి గ్రౌండ్ లెవెల్ ఎందుకు కనిపించట్లేదు, ప్రజలతో ఎందుకు మమేకం కావట్లేదు, ప్రభుత్వ పథకాలు ఇన్ని ఇంప్లిమెంట్ చేస్తే కూడా మరి ప్రజల్లోకి ఎందుకు ఎమ్మెల్యేలు తీసుకెళ్లకపోతున్నారు, ఈ విషయంలో మాత్రం కొంతవరకు పార్టీ హైకమాండ్ కూడా చాలా సీరియస్ గా ఉంది. అంటే మొదటి నుంచి కూడా ఇటు రాష్ట్రాలకి వచ్చిన తర్వాత అంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా కొంతమంది పార్టీ ఎమ్మెల్యే పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ పథకాలు అమలు చేసినా కూడా మరి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలదే చాలా కీలక పాత్ర అయినప్పుడు కూడా చాలా మంది మరి గ్రౌండ్ లెవెల్ మాత్రం ఆ రకంగా వర్క్ చేయట్లేదు. మరి చాలా వరకు కూడా రూరల్ లో ఎక్కువగా ప్రజలతో మమేకమై మరి ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంటేషన్ కానీ, మరి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కానీ మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారు. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు పార్టీలో ఓపిక ఉంటేనే పదవులు వస్తాయని, మరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మరి వాళ్ళే నష్టపోతారు తప్ప మరి ఇతరులకు నష్టం చేయకూడదని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరి తనను నమ్ముకున్న వారిలో ఒక్కరికైనా పదవి వస్తే చాలా అనుకున్నానని, మరి అందులో ఒకరైనటువంటి అద్దంకి దయాకర్ మొన్ననే ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని కూడా స్పష్టం చేశారు. మరి పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా వాళ్ళకి పదవులు వస్తాయని కూడా స్పష్టం చేశారు. మరి అందరూ కావాలని
కొంతమంది తొందరలోనే పెద్ద పదవులు రావాలంటే మాత్రం కష్టమని, మరి పార్టీలో మొదటి నుంచి కష్టపడి పనిచేసే వాళ్ళకి ఓపికతో ఉంటే మాత్రం పదవులు వాతంటే అవే వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తారు. ఇక మరోవైపు ఇటు రాహుల్ గాంధీకి అదేవిధంగా రేవంత్ రెడ్డికి మధ్య కొంతవరకు గ్యాప్ వచ్చిందన్న మాటపై కూడా ఆయన స్పష్టం చేశారు. మరి తనకు రాహుల్ గాంధీతో మంచి మైత్రి ఉందని, మరి ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా తనకు పర్వాలేదని, మరి ఈ రకంగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీకి తనకు మధ్య కొంతవరకు గ్యాప్ వచ్చిన మాట వాస్తవం కాదని, మరి తాము ఎప్పుడు కూడా మంచి మిత్రులుగా ఉంటున్నామని చెప్పారు. మరి ఎవరు నమ్మినా నమ్మకపోయినా తనకు పెద్దగా పర్వాలేదు అనిపించారు. మరి రాహుల్ గాంధీకి తనకు తెలిస్తే చాలని, మరి బయట ఎవరేమనుకున్నా తనకు అనవసరం అని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇటు మొన్న జరిగినటువంటి భారత్ సమ్మిట్ కి కూడా ఇటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా అటెండ్ అయ్యారు. మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా రిసీవ్ చేసుకున్నారు. మరి అందరూ కూడా మంచిగా ఉన్నారు. కానీ ఆ మధ్య కాలంలో మాత్రం ఎక్కువగా ఢిల్లీ వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి కలవనివ్వట్లేదు అని కూడా కొంతవరకు ఊహాగానాలు వచ్చాయి, వార్తలు కూడా వస్తాయి. మరి వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. మరి రాహుల్ గాంధీతో తనకు మంచి మైత్రి ఉందని కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తారు. మరి అయినప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు ఎంపీలు కానీ కొంతమంది తనపై కూడా ఆకాశం కలుస్తున్నారని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ఈ రకంగా ఘాటు వ్యాఖ్యలు జరిగి కూడా కొంతవరకు చర్చిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా కొంతమంది బయటకు వచ్చి మరి వారి అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కొంతవరకు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు సిఎల్పి సమావేశంలో మరి అందరికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు కూడా అయినా కూడా కొందరి బుద్ధి మాత్రం మారడం లేదు. మరి బయటకు వచ్చి ఈ రకంగా పార్టీని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ సొంత ఎమ్మెల్యే పైన మండిపడ్డారు. మరి ఈ విషయం కూడా కరెక్ట్ కాదని, మరి రాబోయే రోజుల్లో అందరూ కూడా తమ పద్ధతి మార్చుకొని మరి పార్టీ డెవలప్మెంట్ కోసం అదేవిధంగా ప్రభుత్వ పథకాలను ఇంప్లిమెంటేషన్ దిశగా అదేవిధంగా ఇటు ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్లడం కానీ వాటిని ప్రచారం చేయడం కానీ అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ లో పనిచేయాలి. మరి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ ఉంటే మాత్రం కలవాలని, మరి ప్రతి ఒక్కరు కూడా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ వర్క్ తో పాటు మరి కాన్స్టిట్యూన్సీలో ప్రజలతో మమేకం అవుతూ ప్రభుత్వ పథకాలని ప్రజలకు తీసుకెళ్ళడం మాత్రం చాలా చురుగ్గా పాల్గొనాలని, మరి అలాంటి వారికే పదవులు వస్తాయని కూడా చెప్పారు. మరి ఎవరు కూడా కష్టించి పనిచేసిన వారికే పదవులు వస్తాయి తప్ప అందరూ వచ్చి సిటీలో ఉంటామంటే మాత్రం కుదరని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఎమ్మెల్యేలకు ఇటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు కూడా పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దీన్ని ఏ రకంగా తీసుకుంటారో చూడాలి. మరోవైపు ఇటు కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాల పట్ల కానీ మరి ఆయన పట్ల కూడా కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 6 నెలలు పూర్తయింది. అయినప్పుడు కూడా మరి మంత్రివర్గంలో మరి ఇంకా 6గురికి చోటును కూడా వారిని ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. మరి ఇప్పటికే దాదాపు 6 నెలలు ముగిసింది కాబట్టి మరి మంత్రివర్గ విస్తరణ చేపట్టిన అవసరం ఉన్నా కూడా ఇంతవరకు ఎందుకు చేపట్టడంపై కూడా కొంతమంది ఎమ్మెల్యే అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మిగతా 6 కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొంతమంది ఎమ్మెల్యేలు దృష్టిలో పెట్టుకుని చేసినట్టు తెలుస్తుంది. మరి పనితీరు మెరుగుపడడంలోనే వారిపై చర్యలు ఉంటాయని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఎవరు కూడా బయటకు వచ్చి మరి పార్టీ అంతర్గత విషయాలు మాత్రం మాట్లాడుతుందని కూడా చెప్పినప్పుడు కూడా మరి పదే కొంతమంది మాట్లాడడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి వారి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఎవరైనా మంచి ఉంటే బయట చెప్పాలని, చెడు ఉంటే చెవులో చెప్పమని కూడా పలుమార్లు స్పష్టం చేసినప్పుడు కూడా మరి కొంతమంది ఎమ్మెల్యేల తీరు మారకపోవడంతోనే మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ రకంగా వారిపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. వైశాల్ అంటే రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా పార్టీ లైన్ దాటితే పదవులు రావని చెప్తున్నారని అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి మాత్రమే ప్రయారిటీ ఉంటుందని కూడా ఒకవైపు చెప్తున్నప్పుడు కూడా మరి కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి పార్టీ లైన్ దాటితే మాత్రం ఎవరు కూడా పదవులు రావు. మరి కష్టపడి పనిచేసిన వారికి అది కూడా ఓపిక ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మరి వెంటనే పదవులు రావాలంటే ఇవ్వం కాబట్టి మరి వారు పనిచేసిన దాన్ని బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆధారంగానే ప్రతి ఒక్కరు కూడా పదవులు తప్పుతాయి. మరి వెంటనే పదవులు రావాలంటే మాత్రం కష్టం కాబట్టి మరి ఓపిక కూడా చాలా వరకు అవసరం. మరి ఈ రకంగా బహిర్గతంగా మరి ప్రెస్ మీట్ లో కానీ లేకపోతే పబ్లిక్ మీటింగ్ లో కూడా ఈ రకంగా తమ అసహనాన్ని వ్యక్తం చేయడం కరెక్ట్ కాదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మరి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలు ఎంపీలను దృష్టిలో పెట్టుకునే ఈ రకంగా ఘాట్ కామెంట్స్ చేస్తా ఉంది. మరి అది కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అది ఎవరన్నారు కూడా అందరికీ తెలిసే విషయమే. మరి ఈ విషయాల పట్ల కొంతమంది ఎమ్మెల్యేల పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంచెం ఘాటుగా వ్యాఖ్యలు చేయడం వస్తుంది. కొంత వారిపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మరి ఈ రకంగా పార్టీ లైన్ దాటి ఎవరు కూడా మాట్లాడదని పదే చెప్తున్నప్పుడు కూడా
ఆయన కూడా దాటి ప్రవర్తించడం, కొంతమంది ఎమ్మెల్యేలు కావాలని కొంతమంది పబ్లిక్ లో ఈ రకంగా మాట్లాడడం పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంతమంది నేతల పట్ల అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీల పట్ల కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి ఇదే విషయంలో కంటిన్యూ అయితే మాత్రం చర్యలు తప్పవంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఎవరు కూడా రాబోయే రోజుల్లో మరి పార్టీ లైన్ దాటి మాట్లాడితే మాత్రం పదవులు రావని, మరి కష్టపడి పనిచేసిన వరకే ఆ పదవులు దక్కుతాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.